ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి. సో బాగా ప్రిపేర్ అవ్వండి ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్, 2 టాపిక్స్ కవర్ అవుతాయండి. నియర్లీ ఇది ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉండిద్ది యాక్చువల్గా అయితే. సో నేను దాన్ని షార్ట్ చేసి చాలా షార్ట్ కట్లో చెప్తున్నాను. సో చాలా క్లియర్గా వినండి. వింటే మాత్రం కంపల్సరీ వచ్చేసిద్ది. అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ ద ఫిట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 3 గ్రూప్స్. అంటే మన ఇండియన్స్ ప్రకారం 3 కేటగరైజ్ చేశారు. ఒకటి క్లియరెన్స్ ఫిట్, ఇంకోటి ఇంటర్ఫీరెన్స్ ఫిట్, ఇంకోటి ట్రాన్సిషన్ ఫిట్ అనమాట. ఓకేనా. ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్లియరెన్స్ ఫిట్లో ఫిట్ ద సైజ్ ఆఫ్ లిమిట్ మ్యాటింగ్ పార్ట్స్ ఆర్ సెలెక్టెడ్ ద క్లియరెన్స్ బిట్వీన్ దమ్ ఆల్వేస్ అక్కర్స్. అంటే ఈ క్లియరెన్స్ ఫిట్లో మన కింద కనిపిస్తుంది చూడండి డయాగ్రాము. షాఫ్ట్కి హోల్కి చాలా గ్యాప్ ఉండిద్దండి క్లియరెన్స్ ఫిట్లో. ఓకేనా. సో మన లూబ్రికెంట్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కూడా క్లియరెన్స్ ఉండిద్ది అనమాట. మినిమం క్లియరెన్స్, మ్యాక్సిమం క్లియరెన్స్ చూస్తే చాలా గ్యాప్ ఉండిద్ది అనమాట ఈ క్లియరెన్స్ ఫిట్లో. చాలా షార్ట్ కట్లో చాలా బాగుంటుంది ఇది. ఓకేనా. షాఫ్ట్ అక్కడ హోల్ ఇచ్చాడు చూసారా, దీన్ని క్లియరెన్స్ ఫిట్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇంటర్ఫీరెన్స్ ఫిట్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫిట్ ద సైజ్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ ద మ్యాటింగ్ పార్ట్స్ ఆర్ సో సెలెక్టెడ్ దట్ ఇంటర్ఫీరెన్స్ బిట్వీన్ దమ్ ఆల్వేస్ అక్కర్స్. సో అంటే ఈ ఇంటర్ఫీరెన్స్ ఫిట్లో మనకేంటంటే హోల్లోకి షాఫ్ట్ యొక్క టాలరెన్స్ ఉంటుంది కదా, ఆ టాలరెన్స్ అనేది సో ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఈ టైప్ ఫిట్ని ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అంటారు. అంటే చాలా ఎయిర్ టైట్ అనమాట. అంటే హోల్ తక్కువ ఉండిద్ది, షాఫ్ట్ యొక్క డయామీటర్ ఎక్కువ ఉండదు. ఈ టైపు ఫిట్స్ని ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అంటారు అనమాట. దీంట్లో మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి ఫిట్స్లో మనకి ఫెయిల్యూర్స్ అనేవి, హోల్స్ యొక్క ఫెయిల్యూర్స్ అనేవి చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఓకేనా. సో దీన్ని ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అంటారు. ఒకసారి చదవండి ఒకసారి. ఇట్ మే బీ నోటెడ్ దట్ సో ఇంటర్ఫీరెన్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫిట్ సైజ్ లిమిట్స్ ఆర్ మ్యాటింగ్ పార్ట్స్ ఆర్ సో సెలెక్టెడ్ దట్ ఇంటర్ఫీరెన్స్ బిట్వీన్ దెమ్ ఆల్వేస్ అక్కర్స్. ఇంటర్ఫీరెంట్ అవుతాయి అందులోను. ఇట్ మే బీ నోటెడ్ దట్ ఇన్ అన్ ఇంటర్ఫీరెన్స్ ఫిట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్స్ ఈజ్ ఎంటైర్లీ బిలో ద టాలరెన్స్ జోన్. సో చూసారా, అంటే టాలరెన్స్ జోన్ అనేది బిలో ఉండిద్ది అనమాట హోల్ యొక్క జోను అని చెప్తున్నాడు. సో ఇందులో చూడండి ఒకసారి. ద షాఫ్ట్ ఈజ్ నోన్ యాజ్ మినిమమ్ ఇంటర్ఫీరెన్స్ వెరాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మినిమమ్ సైజ్ ఆఫ్ ద హోల్ అండ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమమ్ ఇంటర్ఫీరెన్స్. అంటే మినిమమ్ ఇంటర్ఫీరెన్స్, సో దాని మ్యాక్సిమంకి మిడిల్లో ఉన్నదాన్ని మ్యాక్సిమం ఇంటర్ఫీరెన్స్ అంటారు. అలా కాకుండా ఉంటే కనుక దాన్ని మినిమం ఇంటర్ఫీరెన్స్ అంటూ ఉంటారు అనమాట. The interference fits may be shrink fit or heavy drive fit or light drive fit అని కూడా అనొచ్చు అనమాట. అలా ఉండిద్ది అంటున్నాడు. ద ఇంటర్ఫీరెన్స్ ఫిట్ ఒకసారి మినిమం ఇంటర్ఫీరెన్స్ ఫిట్ చూడండి ఒకసారి. ఇన్ ఇంటర్ఫీరెన్స్ ఫిట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద హోల్ అండ్ మినిమం సైజ్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ నోన్ యాజ్ మినిమం సైజు, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద హోల్, మినిమం సైజ్ ఆఫ్ ద షాఫ్ట్. మనం అలాంటి ఫిట్ని ఏమంటే మినిమం ఇంటర్ఫీరెన్స్ అంటారు. అలా కాకుండా వేరాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మినిమం సైజ్ ఆఫ్ ద హోల్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమం ఇంటర్ఫీరెన్స్ అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫిట్ అంటే దాని యొక్క అలవెన్స్కి దీని యొక్క అలవెన్స్కి సో కోయిన్సైడ్ అవుతాయి అనమాట. ఓకేనా. ప్రీవియస్ వీడియోలో నేను ఈ ఇంటర్ఫీరెన్స్ గురించి అంటే టాలరెన్సెస్, అలవెన్సెస్, ఓకేనా, వీటి గురించి మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్ వీటి గురించి చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. Transition fit, it is in this type of fit the maximum limit for the matting parts are so selected that either a clearance or interference may occur. Clearance అని ఉండొచ్చు, లేకపోతే ఇంటర్ఫీరెన్స్ అన్న జరగవచ్చు అనమాట. మే అక్కర్ డిపెండింగ్ అపాన్ ద యాక్చువల్ సైజ్ ఆఫ్ ద మ్యాటింగ్ పార్ట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. It may be noted that in a transition fit the tolerance zones of the holes and shaft overlap. అంటే టాలరెన్సెస్ ఏవైతే హోల్కి టాలరెన్సెస్ ఉందో షాఫ్ట్కి టాలరెన్సెస్ ఉన్నాయో ఆ రెండు కూడా ఓవర్లాప్ అవుతాయి అనమాట. అక్కడ చూపిస్తున్నాడు చూడండి. ట్రాన్సిషన్ ఫిట్ చాలా క్లియర్గా చెప్పాడు అందులో. ద ట్రాన్సిషన్ ఫిట్ మే బీ ఫిట్ ఆర్ లైట్ ఫిట్ ఆర్ పుష్ ఫిట్ ఎలాగైనా అవ్వచ్చు అనమాట.
లైట్ ఫిట్ అని అవ్వచ్చు, అంటే లైట్గా ఫిట్ అయ్యి ఉండొచ్చు, సో ఎలాగైనా అయ్యి ఉండొచ్చు అంటున్నాడు. ఈ పేజ్లో మీరు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫిట్స్ అనేవి అకార్డింగ్ టు స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఎలా ఉన్నాయో మనం నేర్చుకున్నాం అనమాట. యాజ్ ఏ మెకానికల్ ఇంజనీర్గా ఈ ఫిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రీలో బాగా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫిట్స్. సో మీకు సో ఎలాగ అడిగినా కానీ మనకు మూడే చెప్పండి, క్లియరెన్స్ ఫిట్ ఒకటి, ట్రాన్సిషన్ ఫిట్ ఒకటి, అలాగే ఇంటర్ఫీరెన్స్ ఫిట్ ఒకటి అని. ఇంటర్ఫీరెన్స్ ఫిట్లో డైరెక్ట్గా ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఫిట్స్ అయిపోయి ఇప్పుడు లిమిట్స్ చూద్దాం. లిమిట్స్లో ఇక్కడ ఒకే దాంట్లో మూడు చూపించాడు చూడండి ఒకసారి. బేసిక్ లిమిట్ ఆఫ్ సిస్టమ్ అంటే బేసిక్ లిమిట్ ఆఫ్ సిస్టమ్ అంటే ఆ లిమిట్స్ ఏంటి, బేసిక్ లిమిట్స్ ఏంటి. ద ఫాలోయింగ్ ఆర్ ద 2 బేసిక్ ఆఫ్ లిమిట్ సిస్టమ్స్. 2 బేసిక్ లిమిట్ సిస్టమ్స్ ఉన్నాయి, హోల్ బేసిస్ సిస్టము, షాఫ్ట్ బేసిస్ సిస్టము. హోల్ బేసిస్ సిస్టము అంటే చూడండి ఒకసారి, మనకి లిమిట్ సిస్టంలో 2 ఉన్నాయి, హోల్ బేస్ సిస్టమ్ ఒకటి, షాఫ్ట్ బేస్ సిస్టమ్ ఒకటి. హోల్ బేస్ సిస్టంలో వెన్ ద హోల్ ఈజ్ kept as constant member అంటే హోల్ కాన్స్టెంట్గా ఉండి, ఓకేనా, ద లోవర్ బీజ్, ఓకేనా, అండ్ డిఫరెంట్ ఫిట్స్ ఆర్ ఆబ్టైన్డ్ బై వ్యారీయింగ్ ద షాఫ్ట్ సైజ్. అంటే హోల్ బేస్ సిస్టంలో ఏంటంటే షాఫ్ట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట, సమ్ డిఫరెంట్ డయామీటర్స్లో ఉంటాయి కనుక దాన్ని హోల్ బేస్ సిస్టమ్ అంటే హోల్ అనేది కాన్స్టెంట్ అనమాట. మనకు చూడండి ఒకసారి, హోల్ బేస్ సిస్టంలో 1 2 3 ఫిట్స్ ఇచ్చాడు, 3 షాఫ్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేశాడు. ఫస్ట్ దమ్ము క్లియరెన్స్ ఫిట్, సెకండ్ దమ్ము ట్రాన్సిషన్ ఫిట్, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగాను, ఓకేనా. సో 3 ఫిట్స్ ఉన్నాయి మనకి అందులో, ఓకేనా. సో ఇంకోటి షాఫ్ట్ బేస్ సిస్టంలో వెన్ ద షాఫ్ట్స్ ఈజ్ కెప్ట్ యాజ్ కాన్స్టెంట్ మెంబర్, ద అప్పర్ డీవియేషన్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ 0 అండ్ ద డిఫరెంట్ ఫిట్స్ ఆర్ ఆబ్టైన్డ్ బై వ్యారింగ్ అ హోల్స్ అనేవి వ్యారీ చేసుకుంటూ వెళ్తాం అనమాట. క్లియరెన్స్ ఫిట్టు, ట్రాన్సిషన్ ఫిట్టు, ఇంటర్ఫీరెన్స్ ఫిట్టు, సో ఏదైనా అవ్వచ్చు అనమాట, ఓకేనా. సో అక్కడ చూడండి ఒకసారి, ఇంటర్ఫీరెన్స్ ఫిట్టు 3, 2 క్లియరెన్స్ ఫిట్టు, ట్రాన్సిషన్ ఫిట్టు, 1 ఫస్ట్ క్లియరెన్స్ ఫిట్టు. అక్కడ 1 2 3 2 డయాగ్రామ్లో 1 2 3 హోల్ బేస్ సిస్టంలో అలాగే షార్ట్ బేస్ సిస్టంలో 3 ఇచ్చాడు అనమాట. 1 క్లియరెన్స్ ఫిట్టు, రెండోదేమో ట్రాన్సిషన్ ఫిట్. అంటే ట్రాన్సిషన్ ఫిట్ అంటే దాని యొక్క టాలరెన్స్కి మన టాలరెన్స్కి కోన్సైడ్ అవుతాయి అంతే. 3 ట్రాన్సిషన్ ఫిట్ అంటే దాని యొక్క హోల్ యొక్క షాఫ్ట్కి ఇంటర్లాప్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్రాబ్లం అడిగాడు చూడు, ఏ మైల్ స్టీల్ రాడ్ ఆఫ్ 12 mm డయామీటర్ వాజ్ టెస్టెడ్ ఫర్ ద టెన్జైల్ స్ట్రెంత్. అంటే ఒక మైల్ స్టీల్ రాడ్ ఉందంట, దాని యొక్క స్ట్రెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాడంట ఆయన. విత్ ఏ గేజ్ లెంత్ ఆఫ్ 60 mm. దాని యొక్క లెంత్ ఎంత ఉంది అంటున్నాడు, 60 mm ఉన్నాడు. ఇది బుక్ మీద రాసుకోండి. ఫాలోయింగ్ అబ్జర్వేషన్ వీరు అక్కర్డ్, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ అనేవి ఆయన అబ్జర్వ్ చేశాడంట. ఫైనల్ లెంత్ అంటే ఆడు టెస్ట్ చేసిన తర్వాత యూటీఎం మీద దాని యొక్క ఫైనల్ లెంత్ ఎంత వచ్చిందంటే 80 mm. అసలు యాక్చువల్గా ఉన్నది అది 60 mm, 80 mmకి వచ్చిందంట. ఫైనల్ డయామీటర్ ఏమో 7 mm వచ్చిందంట. అసలు రాడ్ యొక్క డయామీటర్ 12 mm. ఈల్డ్ లోడ్ వచ్చేసి అది ఎక్కడ బ్రేక్ అయిందంటే అప్పర్ ఈల్డింగ్ పాయింట్ 3.4 kN అండ్ అల్టిమేట్ లోడ్ వచ్చేసి ఎక్కడ బ్రేక్ అయిందంటే 6.1 kN. క్యాలిక్యులేట్ ఈల్డ్ స్ట్రెస్, సెకండ్ అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెస్, 3% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ఇన్ ఏరియా అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్, ఇవన్నీ అడిగాడు అనమాట. మనకు గివెన్ డేటా రాయండి. D ఈజ్ ఈక్వల్ టు 12 mm, L ఈజ్ ఈక్వల్ టు 60 mm. ఆఫ్టర్ ఎలాంగేషన్ లెంత్ వచ్చేసి 80 mm వచ్చింది. డయామీటర్ లెంత్ పెరిగింది కాబట్టి డయామీటర్ తగ్గిద్ది ఆ రాడ్ మీద, అది 7 mm అయింది. అలాగే టోటల్ లోడు, ఈల్డ్ లోడ్ వచ్చేసి 3.4 kg ఈల్డ్ అవుతుంది. అల్టిమేట్ లోడ్ ఏమో 6.1 kN. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ అసలు రాడ్ యొక్క ఏరియా π/4 d², దట్ ఈస్ యాక్చువల్గా రాడ్ 12 mm ఉంది కాబట్టి 12 mm π/4 × 12² ఈజ్ ఈక్వల్ టు 113 mm² వచ్చింది. ఫైనల్ ఏరియా ఆఫ్ రాడ్ అంటే ఆఫ్టర్ టెస్ట్ చేసిన తర్వాత సాగిద్ది కదా డయామీటర్, అంటే డయామీటర్ తగ్గిద్ది. 12 mm ఉన్నది 7 mm అయింది అనమాట. అంటే π/4 d² ఇట్ ఈజ్ ఈక్వల్ టు π/4 7² ఈజ్ ఈక్వల్ టు 38.5 వచ్చింది, 5 mm². సో
ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఫస్ట్ ఏది రాడ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఫస్ట్ ఏరియా ఎంత ఉంది 113 mm స్క్వేర్ ఉంటే ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ 38.5 mm స్క్వేర్ వచ్చిందనమాట. అంటే ఏమైందట్టు ఏరియా అనేది రాడ్ యొక్క ఏరియా అనేది తగ్గింది, లెంత్ పెరగవచ్చు కానీ ఏరియా తగ్గిద్ది అనమాట రాడ్ యొక్క ఏరియా. ఓకేనా. సో దీంట్లో మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఫస్ట్ చూడండి ఒకసారి. ఈల్డ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ అంటే ఈల్డ్ లోడ్ బై యూనిట్ ఏరియా. ఓకేనా. సెకండ్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ అంటే అల్టిమేట్ లోడ్ బై యూనిట్ ఏరియా. ఓకేనా. సో నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ మన ఎలా ఫైండ్ యాక్చువల్ లెంత్కి. ఓకేనా. యాక్చువల్ ఉన్న లెంత్కి నెక్స్ట్ ఆఫ్టర్ ఎలాంగేషన్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ టెస్ట్ చేసిన తర్వాత లెంత్కి ఈ రెండిట్లకి రేడియస్ ఆఫ్ రిడక్షన్ చూసి ఓకేనా 12లో నుంచి -7 చేసేసేసి ఓన్లీ నెక్స్ట్ బై టోటల్ ఏరియా వేస్తే ఆటోమేటిక్గా ఏరియా రిడక్షన్ వచ్చేసిద్ది, పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ కూడా వచ్చేసిద్ది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం నేర్చేసుకున్నామంటే పైనమో ఈ పేజ్లో పైనమో హోల్ బేస్ సిస్టమ్కి షాఫ్ట్ బేస్ సిస్టమ్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇక్కడేమో ఏరియా ఒక మైల్ స్టేవ్ యొక్క ఎక్స్పెరిమెంట్ జరిగితే దాని యొక్క ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లంలో అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్, పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి ఒకసారి. అసలు లోడ్ ఎంత 3400/13 అంటే స్ట్రెస్ ఈల్డ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్ లోడ్ బై యూనిట్ ఏరియా. అంటే 12 mm దగ్గర ఉన్న ఏరియా అది ఎంత వచ్చిందంటే 30.1 Nm/mm². అంటే అక్కడ ఈల్డ్ లోడ్ ఇచ్చాడు, ఎక్కడ బ్రేక్ అయింది అనేది. అలాగే 12 mmకి ఏరియా వచ్చింది 113 అని. ఇప్పుడు మనం ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈల్డ్ స్ట్రెస్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ది అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ అంటే అల్టిమేట్ లోడ్ బై యూనిట్ ఏరియా. అల్టిమేట్ లోడ్ మనకి ఆల్రెడీ 6100 ఇక్కడే బ్రేక్ అయిపోతుంది కాంపోనెంట్ 11/113. సో 12 mm² ఏరియా చేస్తే 5/4 12² వేసేస్తే ఆటోమేటిక్గా అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ వచ్చేసిద్ది అనమాట. ఆ రెండింటిని బై చేస్తే అదెంత వచ్చింది 54 MPa. ఓకేనా. ఎప్పుడు ఈల్డ్ స్ట్రెస్ తక్కువ ఉండిద్ది అల్టిమేట్ స్ట్రెస్ కన్నా. ఓకేనా. సో అక్కడ చూస్తే ఈల్డ్ స్ట్రెస్ చూస్తే 30.1 MPa ఉంది, అల్టిమేట్ స్ట్రెస్ ఏమో 54 MPa ఉంది. ఏరియా ఆఫ్ రిడక్షన్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏరియా ఆఫ్ రిడక్షన్ నేను 5/4 d² 12² మైనస్ 5/4 7² హోల్ బై 5/4 12² చేసేస్తే ఆటోమేటిక్ ఏరియా ఆఫ్ రిడక్షన్ వచ్చేస్తుందని చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ యాక్చువల్ లెంత్ మైనస్ ఎలాంగేషన్ లెంత్ మైనస్ యాక్చువల్ లెంత్ బై ఎలాంగేషన్ లెంత్ వేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ వచ్చేది. అంటే రాడ్ యొక్క అసలు లెంత్ ఎంత 60 మీటర్లు. ఓకేనా. సో 60 mm రాడ్. ఆఫ్టర్ ఎలాంగేషన్ 60 mm కాదు 60 మీటర్స్ ఇచ్చాడు అనుకుంటా. 60 mm. సో మనం అది వేస్తే ఆటోమేటిక్గా సో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వర్కింగ్ స్ట్రెస్. అలా వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే దీన్ని అలవబుల్ స్ట్రెస్ అని లేకపోతే పెర్మిసిబుల్ స్ట్రెస్ అని కూడా అంటారు. అంటే ఏదైనా కాంపోనెంట్ దాని యొక్క ఏ వర్క్ దగ్గర స్ట్రెస్ అంటే ప్రాక్టికల్గా దాన్ని వర్క్ చేస్తూ ఉంటే దాని మీద వర్కింగ్ స్ట్రెస్ అంటారు అనమాట. అంటే దాన్ని ఇట్ ఈస్ యాక్సెప్ట్ ఇట్స్ స్ట్రెస్సెస్. అంటే ఆ స్ట్రెస్సెస్ని అది యాక్సెప్ట్ చేసేది. దానికన్నా ఎక్కువ స్ట్రెస్సెస్ వేస్తే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ఏ వర్క్ దట్ ఈస్ ఏ లోడ్ దగ్గర ఏ స్ట్రెస్ దగ్గర ఏ లోడ్ దగ్గర అది వర్క్ అయితే చేయగలుగుతుందో దాన్ని వర్కింగ్ స్ట్రెస్ అంటారు అన్నమాట. అదే చూడండి. వెన్ ద డిజైనింగ్ ఆఫ్ మిషన్ పార్ట్స్ ఇట్ ఈస్ desirable to keep the stresses lower than the maximum or ultimate stresses at which the failure of the material takes place. అంటే చెప్పండి చూసారా, ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఈ వర్కింగ్ స్ట్రెస్ని అల్టిమేట్ ఈల్డింగ్ స్ట్రెస్ కాకుండా అల్టిమేట్ టెన్సైల్ కాకుండా చూస్తాం అనమాట. మ్యాక్సిమం స్ట్రెస్సెస్ డెవలప్ అవ్వకుండా. అంటే మనకి కాంపోనెంట్ మీద మనం ఈల్డ్ స్ట్రెస్ అల్టిమేట్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఆ కాంపోనెంట్ యొక్క స్టెబిలిటీ దట్ ఈస్ స్ట్రెంత్ తెలిసిద్ది అనమాట. ఆ స్ట్రెస్సెస్ దగ్గర అవి బ్రేక్ అయిపోతుందని మాకు ఒక ఐడియా వచ్చింది. ఆ స్ట్రెస్సెస్ డెవలప్ అవ్వకుండా ఆ కాంపోనెంట్ని కనుక మనం వర్కింగ్లో పెడితే దట్ ఈస్ ఆ స్ట్రెస్సెస్ దగ్గర కనుక మనం వర్క్ చేస్తే తక్కువ స్ట్రెస్సెస్ దగ్గర దాన్ని వర్కింగ్ స్ట్రెస్ అంటారనమాట.
దీన్ని అలౌబుల్ స్ట్రెసెస్ కూడా అని అంటారు అనమాట. By failure, it not be mean by actual breaking of the metal. Some machine parts are said to be fail when they have plastic deformation set in them and they had not more perform their functions satisfactorily. కొన్ని మెటీరియల్స్ ఏంటంటే అలా వర్కింగ్ స్ట్రెస్ అంటే అల్టిమేట్ టెన్సైల్ అయ్యి కాంపోనెంట్ అనేది ఫెయిల్ అవ్వదు, ఆ కాంపోనెంట్ వర్క్ చేసి ప్లాస్టిక్ రీజన్ వచ్చి రావడం వల్ల బ్రేక్ అవుతాయి అని చెప్తున్నాడు అనమాట. సమ్ టైమ్స్ ఓకేనా. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే మ్యాక్సిమం స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అనమాట. అంటే మ్యాక్సిమం స్ట్రెస్ అంటే ఈ మన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఎందుకు ఇస్తామంటే ఏ డిజైన్లోనైనా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఇచ్చుకోవాలి కంపల్సరీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్తేనే అంటే మన మీద మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలో న్యూటన్స్ అంత ఫోర్స్ పడుతుంది అనుకోండి, ఆ 10 కిలో న్యూటన్స్ని కొంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉండేది అనమాట. 2-3తో మల్టిప్లై చేసి ఆ స్ట్రెస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలో న్యూటన్స్ లోడ్ అప్లై అవుతుంది, దాన్ని 3తో మల్టిప్లై చేస్తే 30 కిలో న్యూటన్స్ లోడ్ పడుతుందని అనుకుని మనం డిజైన్ చేస్తాం అనమాట. 30 కిలో న్యూటన్స్ పడుతుందంటే కనుక అనుకుని డిజైన్ చేసి 10 కిలో న్యూటన్స్ దగ్గర అది ఈజీగా వర్క్ చేయగలదు. దాన్నే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటారు. ఇక్కడ 3నే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటారు అనమాట. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం స్ట్రెస్ బై వర్కింగ్ ఆర్ డిజైన్ స్ట్రెస్ అంటారు. ఇన్ కేస్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ మైల్ స్టీల్స్ వేర్ ది yield point is clearly defined, the factor of safety based upon the yield point stresses in such cases. సో ఓవరాల్గా ఇందులో మనం ఏం నేర్చుకున్నాం అంటే వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం, దట్ ఈజ్ వలబుల్ స్ట్రెస్సెస్. అలాగే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటో నేర్చుకున్నాం అనమాట. మ్యాక్సిమం స్ట్రెస్సెస్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి ఫెయిల్యూర్ అంటే ఏదైనా బాడీ కనుక బాగా ఓవర్లోడ్ అయితే కనుక, అంటే లోడ్ అనేది దాన్ని విత్స్టాండ్ చేయగలిగిన లోడ్ కాకుండా ఇంకా లోడ్ ఎక్కువ పడతాయి, అప్పుడు ఏమవుతుందంటే బాడీ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి అంటే ఎక్కువ లోడ్ పడుతుందంటే ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెస్సెస్ డెవలప్ అవుతున్నట్టు. లోడ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, దాని మీద మ్యాక్సిమం స్ట్రెస్సెస్ పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బస్సు తీసుకోండి, దానిలో 60 విత్ స్టాండ్ చేయగలుగుతుంది. మనం 80 వేసామనుకోండి, 80 వేసినా కానీ విత్ స్టాండ్ చేయగలగాలి. అదే 100 వేసాం ఓవర్లోడ్ అయితే అది విత్ స్టాండ్ చేయదు, బికాజ్ మ్యాక్సిమం స్ట్రెస్సెస్ డెవలప్ అయిపోతున్నాయి ఆ కాంపోనెంట్కి. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు, దట్ ఈస్ yield point stress బై వర్కింగ్ డిజైన్ స్ట్రెస్. అంటే మనకి ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ కూడా అంటారు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని, గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ మనం డక్టైల్ మెటీరియల్కి మనం టెస్ట్ చేసినప్పుడు అప్పర్ ఈల్డింగ్ పాయింట్, లోవర్ ఈల్డింగ్ పాయింట్, అలాగే అల్టిమేట్ పాయింట్ వస్తాయి చూసారా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో. ఓకేనా. ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఈల్డ్ పాయింట్ వస్తుంది, అంటే సాగడం అంటారు దాన్ని. ఆ సాగడం స్టార్ట్ అయిందంటే బాడీ బ్రేక్ అయిపోవడానికి దగ్గరగా ఉంది అని అర్థం. అప్పర్ ఈల్డింగ్ పాయింట్, లోవర్ ఈల్డింగ్ పాయింట్ అంటే అక్కడ సాగే దాని తత్వం అనేది ఆగిపోద్ది లోవర్ ఈల్డింగ్ పాయింట్ దగ్గర. అంటే సాగడం మొదలైపోయిద్ది అనమాట. సాగుతుంది అంటే కనుక అది బ్రేక్ అయిపోయినట్టు కాంపోనెంట్. నెక్స్ట్ అల్టిమేట్ పాయింట్, అల్టిమేట్ స్ట్రెస్. ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మనం ఏం చేస్తామంటే ఈల్డింగ్ పాయింట్ కన్నా తక్కువే ఉండిద్ది వర్కింగ్ స్ట్రెస్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వర్కింగ్ స్ట్రెస్ చాలా తక్కువ ఉండిద్ది అనమాట. చూడండి ఒకసారి, ఇన్ కేస్ ఆఫ్ బ్రిటిల్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఐరన్, ద yield point is not well defined as for the ductile material, therefore the factor of safety for the brittle materials is based on the అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్. కొన్ని మెటీరియల్లో మనం ఏం చేస్తామంటే బ్రిటిల్ మెటీరియల్స్ కనుక బేస్ చేసుకుని మనం కనుక డిజైన్ చేయగలుగుకుంటే కనుక దానికి ఈల్డ్ పాయింట్ ఉండదు. బ్రిటిల్ మెటీరియల్స్కి ఓన్లీ అల్టిమేట్ పాయింట్ ఉండిద్ది అనమాట. అల్టిమేట్ బేస్ చేసుకుని దాని యొక్క వర్కింగ్ స్ట్రెస్ బేస్ చేసుకుని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది చేసుకుంటాం అనమాట. అంటే కొంత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఇవ్వాలనుకుంటే కనుక. నెక్స్ట్ పాయిజన్ రేషియో. ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ lateral strain by longitudinal strain. lateral strain by linear strain or longitudinal strain. lateral strain అంటే ఆ డయామీటర్లో కనుక చేంజెస్ వస్తాయి. ఓకేనా. అంటే యాక్చువల్గా ఉన్న డయామీటర్కి ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత వచ్చిన డయామీటర్కి దీంట్లో స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ వేస్తే స్ట్రెయిన్ వస్తుంది, lateral strain. longitudinal strain చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అయితే
సో ఒకే కాంపోనెంట్ మీద ఈ పాయిజన్ రేషియో ఉండిద్ది అనమాట. దాన్ని పాయిజన్ రేషియో అంటారు. లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటారు దాన్ని. దిస్ కాన్స్టెంట్ ఈజ్ నోన్ యాజ్ పాయిజన్ రేషియో అండ్ ఈజ్ డినోటెడ్ బై 1/m ఆర్ mu. ప్రాబ్లం ఇక్కడ చూడండి ఒకసారి. A shaft of transmitting 75 kilowatts at 180 rpm is allowable shear stress in the material is 60 megapascal. అంటే వర్కింగ్ స్ట్రెస్ ఏంటి 60 megapascal దాని మీద పడితే కనుక విత్స్టాండ్ చేయగలుగుతుంది ఆడే చెప్తున్నాడు. ఓకేనా, ట్రాన్స్మిటింగ్ పవర్ కూడా చెప్తున్నాడు, ఎంత ఆర్పిఎంతో రొటేట్ అవుతుందో కూడా చెప్తున్నాడు. ఫైండ్ ద సూటబుల్ డయామీటర్ ఫర్ ద షాఫ్ట్. అంటే నాకు ఎలాబుల్ ఆ మెటీరియల్ అలౌ చేసే స్ట్రెస్ తెలుసు, అలాగే ట్రాన్స్మిటింగ్ పవర్ తెలుసు, స్పీడ్ తెలుసు. నాకు ఏమడుగుతున్నాడంటే షాఫ్ట్ యొక్క డయామీటర్ ఎంత సార్ అని అడుగుతున్నారు. అలాగే ద షాఫ్ట్ ఈజ్ నాట్ టు ట్విస్ట్ మోర్ దాన్ 1 degree. ఆ షాఫ్ట్ అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అంటే రొటేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పవర్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు 1 degree మాత్రమే షీరింగ్ అవ్వాలి అన్నాడు. అండ్ ఇన్ ఏ లెంత్ ఆఫ్ 3 meters ఆఫ్ లెంత్ ఉంది. టేక్ C ఈజ్ ఈక్వల్ టు 80 gigapascal ఇచ్చాడు అనమాట. సో నెక్స్ట్ దాంట్లో షాఫ్ట్ని డిజైన్ చేయమన్నాడు కాబట్టి కన్సిడర్ చేయండి. గివెన్ డేటా P ఈజ్ ఈక్వల్ టు పవర్ ఈజ్ ఈక్వల్ టు 75.5 kilowatts అంటే 75.5 into 10⁻³ watts. నోట్ చేసుకోండి ఇది. అలాగే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 180 rpm. టవ్ ఈజ్ ఈక్వల్ టు ఎలాబుల్ షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 60 megapascal, దట్ ఈస్ 60 into 10⁻60 Nm². theta ఈజ్ ఈక్వల్ టు 1 degree, దట్ ఈజ్ ఈక్వల్ టు π/180, that is equal to 0.0174 radians. L is equal to 3 meters, that is 3000 mm. C is equal to 80 gigapascal అంటే గిగా అంటే 10⁹. సో మీటర్స్ 10⁶ Nm², 80 into దాన్ని ఎంఎంలో కన్వర్ట్ చేస్తే 80 into 10⁻³ Nm². నెక్స్ట్ T is equal to torque transmitted by the shaft in Newton meters. D is equal to diameter of the shaft in mm. The power transmitted by the shaft is equal to రాయొచ్చు 2π/60. అంటే ఇక్కడ పవర్ తెలుసు, 2πn కూడా తెలుసు, by 60 వేస్తే టవ్ వచ్చేసిద్ది, టార్క్ వచ్చేసిద్ది. టార్క్ ఈజ్ ఈక్వల్ టు 97 into 10⁻³ వచ్చింది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5172 Newton meter. దాన్ని మనం ఎలా రాయొచ్చు 5172 into 10⁻³ Newton mm. నౌ లెట్ us ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి ఒకసారి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు π/16 టౌ ఇంటూ d3. సో పై మనకి డిఏ కావాలి. ఇందులో మనకి ఏమొచ్చిందంటే 11 into 78 d³ వచ్చింది. అంటే ఓవరాల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. టార్క్ ట్రాన్స్మిటెడ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అంటే టవ్ బై, సో రిలేషన్ ఉంటుంది కదా, ఆ రిలేషన్ వేసుకుంటే మనకు ఒకటి వచ్చిందనమాట డయామీటర్లో. సో నోట్స్లో నోట్ చేసుకోండి, అదే ఈ రిలేషనే టవ్/J ఈజ్ ఈక్వల్ టు C⁻L ఉంది కదా, ఆ రిలేషన్ వేస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే d³ ఈజ్ ఈక్వల్ టు 76 mm వచ్చింది. ఓకేనా. కన్సిడర్ షాఫ్ట్ ఆఫ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద షాఫ్ట్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు J ఈజ్ ఈక్వల్ టు π/32 into d⁴ ఈజ్ ఈక్వల్ టు 0.0982 d⁴ ఎంత వచ్చింది సంథింగ్. T/J ఇట్ ఈజ్ ఈక్వల్ టు C⁻L, ఇది టార్క్ ఈక్వేషన్. సో అన్ని సబ్జెక్ట్ చేస్తే మనకి డయామీటర్ వచ్చేసింది D ఈజ్ ఈక్వల్ టు 103 mm. టేకింగ్ లార్జ్ ఆఫ్ ద టూ వాల్యూస్ వీ షెల్ ప్రొవైడ్ D ఈజ్ ఈక్వల్ టు 103 says 105. అంటే మనం ఈ టార్క్ ఈక్వేషన్ నుంచి మనం డైరెక్ట్గా 103ని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే షార్క్ ఇచ్చిన ప్రాబ్లంలో ఏం అడిగాడు మనల్ని, డిజైనే ఏ షాఫ్ట్ అన్నాడు. అంటే షాఫ్ట్ని డిజైన్ చేయడం అంటే ఏంటి, దాని డయామీటర్ ఇస్తే సరిపోతుంది, ఆ మెటీరియల్ యూజ్ చేసి ఆ డయామీటర్ ఇస్తే సరిపోతుంది. థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండర్ ద స్టాటిక్ లోడింగ్. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వేరియస్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఇది క్వశ్చన్. ఓకేనా.
అంటే డిస్క్రైబ్ చేయమన్నాడు వేరియస్ థియరీస్. చాలా ఇంపార్టెంట్. ఏ మిషన్ మెంబర్ ఈ సబ్జెక్టెడ్ టు కంబైన్ లోడింగ్. అంటే ఒక మిషన్ అనేది కంబైన్ లోడింగ్ అంటే నార్మల్ లోడ్ పడుతుంది, షీర్ లోడ్ పడుతుంది. ఓకేనా. బెండింగ్ అండ్ టోర్షన్, దట్ ఈస్ బెండింగ్ అవుతుంది, టోర్షన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ సోట్ పాసిబుల్ టు డిసైడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ద నార్మల్ స్ట్రెస్సెస్ అంటే బెండింగ్ స్ట్రెస్సెస్ డ్యూ టు బెండింగ్ ఆర్ షియర్ స్ట్రెస్ డ్యూ టు టార్షన్ కాజెస్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ మెంబర్. ఓకేనా. అంటే ఒక 2 types ఆఫ్ లోడ్స్ ఒకే కాంపోనెంట్ పడుతుంది. ఒకటి టార్షనల్ పడుతుంది, ఇంకోటి బెండింగ్ పడుతుంది. ఓకేనా. సో బెండింగ్ స్ట్రెస్సెస్ డ్యూ టు బెండింగ్ ఆర్ షియర్ స్ట్రెస్ డ్యూ టు షియర్ స్ట్రెస్. సో ఇన్ ఆర్డర్ టు ప్రిడిక్ట్ ద ఫెయిల్యూర్ అండర్ ద కాంబినేషన్ లోడ్స్, ఫెయిల్యూర్స్ ఆఫ్ ద అంటే 2 లోడ్స్ ఒకేలాగా పడుతుంటాయి, బెండింగ్ అలాగే టార్షను ఒకేలాగా పడుతుంటే కనుక, అంటే ఒకేలాగా దట్ ఈస్ ఒకసారి కనుక ఒకే కాంపోనెంట్ మీద పడితే కనుక అలాంటి వాటి కాంపోనెంట్స్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. ఈ థియరీస్ యూజ్ చేసి కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు ఫెయిల్యూర్ని. ఆ థియరీస్ ఏంటంటే ఇవి అనమాట. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, ఆల్సో నోన్ యాజ్ ర్యాంకిన్స్ థియరీ అంటారు దీన్ని. సెకండ్ది వచ్చి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ, ఆల్సో నోన్ యాజ్ గెస్ట్ ఆర్ ట్రెస్కా థియరీ అంటారు. నెక్స్ట్ థర్డ్ ది మ్యాక్సిమం ప్రిన్సిపల్ ఆర్ నార్మల్ స్ట్రెయిన్ థియరీ, ఆల్సో నోన్ యాజ్ సెయింట్ వ్యానెట్ థియరీ అంటారు. ఫోర్త్ ది మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ, ఆల్సో నోన్ యాజ్ హైస్ థియరీ. నెక్స్ట్ ఫిఫ్త్ ది మ్యాక్సిమం మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ, ఆల్సో నోన్ యాజ్ హెంకీ అండ్ వాన్ మెసెస్ థియరీ. అంటే ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ దేనికి వచ్చినాయి అంటే మనకి ఆల్రెడీ చెప్పాను నేను. నార్మల్ లోడ్ పడితే డైరెక్ట్గా మనం కాంపోనెంట్స్ని ఈజీగా ఒకే లోడ్ పడితే మనం ఈజీగా డిజైన్ చేసేయచ్చు. అది నార్మల్ లోడ్ కాబట్టి ఈజీగా ఒకటే లోడ్ పడుతుంది కాబట్టి ఆ లోడ్ బేస్డ్ మీద చేసేయచ్చు. కానీ ఒక్కొక్క కాంపోనెంట్ మీద మనకేంటంటే బెండింగ్ పడుద్ది, అంటే బీమ్ లాగా యాక్ట్ అవుద్ది, ఒక్కొక్కసారి షాఫ్ట్ కింద యాక్ట్ అవుద్ది, టార్షన్ కూడా యాక్ట్ అవుద్ది. ఒకేసారి 2 లోడ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి కాంపోనెంట్స్ని మనం ఏం చేస్తామంటే ఎలా డిజైన్ చేయాలంటే ఫెయిల్యూర్ని ప్రిడిక్ట్ చేయడానికి ఈ థియరీస్ అనేది బాగా ఉపయోగపడతాయి అనమాట. అంటే 2 లోడ్స్ పడుతున్నప్పుడు ఒక కాంపోనెంట్ యొక్క ఫెయిల్యూర్ని ప్రిడిక్ట్ చేయడానికి థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బాగా ఉపయోగపడతాయి అనేది చెప్తున్నాడు అనమాట. అందులో ఈ 5 types థియరీ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి కానీ ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ థియరీస్ అనమాట. ఇందులో మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అయితే ఓన్లీ స్ట్రెస్ బేస్డ్ అనమాట. దీన్ని ర్యాంకిన్స్ థియరీ అంటారు. అకార్డింగ్ టు దిస్ theory, the failure occurs where the maximum principal stress induced in the machine components becomes equal to the strength. అంటే ఈ అకార్డింగ్ టు దిస్ థియరీ ఇది థియరీ ప్రకారం ద ఫెయిల్యూర్స్ అక్కర్ అంటే ఒక కాంపోనెంట్ ఫెయిల్ అవుతుంది. ఎలాగవుతుంది? వేరెవర్ ద మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్, ఎక్కడైతే మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అనేది డెవలప్ అవుతున్నాయో అక్కడ ఈ బాడీ అనేది ఫెయిల్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా. ఇండ్యూస్డ్ ఇన్ ద మిషన్ కాంపోనెంట్స్ బికమ్స్ ఈక్వల్ టు ద స్ట్రెంత్. ద మ్యాక్సిమం ప్రిన్సిపల్స్ ఆర్ నార్మల్ స్ట్రెస్ ఇన్ ఏ బయాక్సియల్ స్ట్రెస్సెస్ ఇన్ ద గివెన్. అంటే మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ మనకేం చెప్తుందంటే ఎక్కడైతే మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయో అక్కడ మనకి ఈ కాంపోనెంట్ అనేది ఫెయిల్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దట్ ఈజ్ ప్రిడిక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓవరాల్గా ఇందులో మనం ఏం నేర్చుకున్నామంటే అసలు థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఒక మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అంటే నార్మల్ స్ట్రెస్ థియరీ ఎలా ఉంటుంది అనేది చెప్తాను అనమాట. దీన్ని ఈ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ని ర్యాంకిన్స్ అనే ఆయన అది ఇంట్రడ్యూస్ చేసాడు. అందుకే దీన్ని ర్యాంకిన్స్ థియరీ అని కూడా అనొచ్చు అనమాట. ఓవరాల్గా ఏంటంటే 2 లోడ్స్ పడుతున్నప్పుడు ఆ కాంపోనెంట్ యొక్క ఫెయిల్యూర్ని ప్రిడిక్ట్ చేయడానికి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ కూడా ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థం కావాలి. మ్యాక్సిమం అంటే 2 లోడ్స్ ఏమేమి ఐదర్ బెండింగ్ ఆర్ టార్షన్ అని అవ్వచ్చు. ఓకేనా. సో ఇలా 2 కాంబినేషన్ ఆర్ నార్మల్ అని అవ్వచ్చు. ఎలాంటి 2 లోడ్స్ పడుతున్నప్పుడు దాని యొక్క ఫెయిల్యూర్ని ప్రిడిక్ట్ చేయడానికి దీన్ని మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీలో నేను చెప్పాను ఆల్రెడీ. వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటేజ్ ఫర్ డక్టైల్ మెటీరియల్కి అయితే ఈల్డ్ స్ట్రెస్ని కన్సిడర్ చేసి బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేస్తాం.
అలాగే అల్టిమేట్ స్ట్రెస్సెస్ అయితే అల్టిమేట్ స్ట్రెస్సెస్ కనుక దాని మీద డెవలప్ అవుతాయి కనుక దాన్ని సిగ్మా యూ బై ఎఫ్ఎస్తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే సిగ్మా వైటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్ పాయింట్ స్ట్రెస్సెస్ ఇన్ ద టెన్షన్ యాజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద సింపుల్ టెన్షన్ టెస్ట్. అంటే యూటీఎం చేసిన అల్టిమేట్ దట్ ఈస్ ఈల్డ్ స్ట్రెస్ అనమాట సిగ్మా వైటీ అంటే. సిగ్మా యూటీ అంటే యూటీఎం మీద చేసిన స్ట్రెస్సెస్ అనమాట. అంటే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే మ్యాక్సిమం స్ట్రెస్ థియరీలో, నార్మల్ స్ట్రెస్ థియరీలో ఒక అంటే సింపుల్ అనమాట ఇది. సిగ్మా వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డక్టైల్ మెటీరియల్, వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ, దట్ గెస్ట్ ఆర్ ట్రెస్కా థియరీ అని కూడా అనొచ్చు దీన్ని. అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఫెయిల్యూర్స్ అక్కర్స్, అంటే కాంపోనెంట్ ఫెయిల్యూర్ అనేది అక్కర్ అవుతుంది వేర్ ఎవర్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్. ఇందాక నార్మల్ ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఎక్కడైతే డెవలప్ అవుతాయో దాన్ని మ్యాక్సిమం మ్యాక్సిమం స్ట్రెస్ థియరీ, అదే నార్మల్ స్ట్రెస్ థియరీ అన్నారు కదా ఇందాక, అది ర్యాంకిన్స్ థియరీ. ఇందులో మాత్రం షియర్ స్ట్రెస్సెస్ ఎక్కడైతే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతున్నాయో అక్కడ ఈ ఫెయిల్యూర్ అనేది ఇండ్యూస్ అవుతుంది అంటున్నాడు. ఇన్ ద కాంపోనెంట్ బికమ్స్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ ద టెన్షన్ ఆర్ ఆఫ్ ద టెస్ట్ స్పెసిమెన్ వెన్ ద స్పెసిమెన్ బిగిన్స్ టు ఈల్డ్. ఇదంతా కూడా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ కూడా అంతా కూడా టౌల్లో ఉంటుంది అనమాట. టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు టౌ వైటీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. టౌ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ ద బయాక్సియల్ స్ట్రెసెస్ సిస్టంలో టౌ వైటీ షియర్ స్ట్రెస్ ఎట్ ఈల్డ్ పాయింట్ యాజ్ డిఫార్మ్డ్ ఫ్రమ్ ద సింపుల్ టెన్షన్ టెస్ట్లో. ఓకేనా, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఎఫ్ ఆఫ్ టీ. సిన్స్ ద షియర్ స్ట్రెస్ ఎట్ ఈల్డ్ పాయింట్ ఇన్ ద సింపుల్ టెన్షన్ టెస్ట్ in equal to 1/2 of the yield stress in the tension, therefore the equation may be written as. అంటే మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పే పాయింట్. సిన్స్ ద షియర్ స్ట్రెస్ అట్ ఈల్డ్ పాయింట్ ఇన్ ద సింపుల్ టెన్షన్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఈల్డ్ పాయింట్ ఇన్ ఏ సింపుల్ టెన్షన్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే హాఫ్ ఆఫ్ ద ఈల్డ్ స్ట్రెస్ ఇన్ ద టెన్షన్. ఈల్డ్ స్ట్రెస్ ఇలా ఉంటుంది అనమాట. అంటే సిగ్మా యూటీ టౌ మ్యాక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ సిగ్మా వైటీ, దట్ ఈస్ ఆఫ్ తక్కువ ఉండిద్ది అనమాట. అదే చెప్తున్నాను. దిస్ థియరీ ఈజ్ బెస్ట్ సూట్ ఫర్ డక్టైల్ మెటీరియల్ కనుక మనం డిజైన్ చేస్తే ఉంటే కనుక ఈ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీని మనం గాస్ట్ థియరీ ట్రెసికా థియరీని మనం ఎక్కువ యూజ్ చేయొచ్చు, ఎక్కువ ప్రిఫరబుల్ అనమాట. ఓకేనా, ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నామంటే డక్టైల్ మెటీరియల్కి ఈ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ అనేది బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే సాగే గుణం ఏదైతే కాంపోనెంట్కి ఉండిద్దో వాటన్నిటికీ. నెక్స్ట్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థియరీ ఆర్ సెయింట్ వ్యానిట్స్ థియరీ అంటారు దీన్ని. అకార్డింగ్ టు ది థియరీ ద ఫెయిల్యూర్స్ అక్కర్స్, మామూలు విషయం కాదు ఇది, ఒక కాంపోనెంట్ ఫెయిల్ అవుతుందంట. ఫెయిల్యూర్ అక్కర్ వేర్ ఎవర్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ ద కాంపోనెంట్ బికమ్స్ ఈక్వల్ టు ద స్ట్రెయిన్ ఇన్ ద టెన్షన్ టెస్ట్ స్పెసిమెన్ వెన్ ద ఈల్డ్ బిగిన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ కాంపోనెంట్ అనేది ఫెయిల్ అవుతుందంట ఎప్పుడు వేర్ ఎవర్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ ద కాంపోనెంట్ బికమ్స్ ఈక్వల్, అంటే ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ ద కాంపోనెంట్, ఆ కాంపోనెంట్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది దేనికి బికమ్ ఈక్వల్ టు ద స్ట్రెయిన్ ఇన్ టు ద టెన్షన్ టెస్ట్ స్పెసిమెన్ వెన్ ద ఈల్డ్ బిగిన్స్. అంటే ఈల్డ్ పాయింట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏదైతే టెన్షన్ లిబరేట్ అవుద్దో స్ట్రెయిన్ ఇన్ ద టెన్షన్ టెస్ట్, ఏదైతే స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుందో ఆ దానికి ఈక్వల్ అవుతే ఈ కాంపోనెంట్ అనేది బ్రేక్ అవుతుంది అంటున్నాడు అనమాట. ద మ్యాక్సిమం ప్రిన్సిపల్ ఆర్ నార్మల్ స్ట్రెయిన్ ఇన్ ద బయాక్సియల్ స్ట్రెసెస్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై, అంటే ఇది నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను అది దాని గురించి. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఈ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థియరీ అంటే ఏంటంటే, స్ట్రెయిన్ అంటే ఏంటి యాక్చువల్గా చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చేంజ్ ఇన్ లెంత్ అండ్ ఒరిజినల్ లెంత్? జస్ట్ ఈల్డ్ పాయింట్ స్టార్టింగ్, అప్పర్ ఈల్డింగ్ పాయింట్ లోవర్ ఈల్డింగ్ పాయింట్ ఉంటుంది కదా యూటీఎం టెస్ట్లో. మనం అప్పర్ ఈల్డింగ్ పాయింట్ లోవర్ ఈల్డింగ్ పాయింట్స్ ఉంటాయి కదా,
ఆ పాయింట్స్ ఏదైతే అప్పర్ ఈల్డింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, అప్పర్ ఈల్డింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుందంటే ఈల్డ్ అవ్వడం అంటే ఏంటి, సాగడం, అంతే కదా. సో అక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ అదే అక్కడే చెప్తున్నాడు చూడండి ఒకసారి. అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఫెయిల్యూర్స్ అక్కర్స్ వేర్ ఎవర్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ ద కాంపోనెంట్ బికమ్స్ ఈక్వల్. మ్యాక్సిమం స్ట్రెయిన్ అవ్వడం అంటే చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ కదా. అంటే ఆ స్ట్రెయిన్ అనేది మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది ఎక్కడైతే దాని యొక్క ఈల్డ్ స్ట్రెయిన్కి ఈక్వల్ అవుతుందో సో అప్పుడు మా కాంపోనెంట్ బ్రేక్ అవుతుంది అంటున్నాడు. చూడండి ఒకసారి. దట్ ఈస్ చూడండి ఒకసారి, స్ట్రెయిన్ ఎనర్జీ పాయిజన్ రేషియో వస్తుందని చెప్పాను నేను. స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్లో అయితే, ఎక్స్ డైరెక్షన్లో ఒక అవుతే కనుక సేమ్ ఎప్సిలాన్ ఎక్స్ అనుకోండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ. అదర్ డైరెక్షన్లో స్ట్రెయిన్ తీసేయాలి మళ్ళీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/μ ఇంటూ, సో సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదే ఏదైతే అది సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ సిగ్మా వై ఎం ఇంటూ ఈ. సో దట్ అక్కడ 1/m అనేది పాయిజన్ రేషియో ఎందుకు వచ్చిందంటే ఆ కాంపోనెంట్ అనేది లాటరల్ స్ట్రెయిన్ లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ రెండు ఉంటున్నాయి కాబట్టి, సో దానికోసమే అక్కడ రావడానికి కలకాలి. అకార్డింగ్ టు దిస్ అబౌవ్ థియరీ ఎప్సిలాన్ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా T1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు tensile test, okay, by E minus sigma T2 by M into E, that is equal to epsilon is equal to sigma by T by E into a factor of safety, okay na. So 1/m అనేది పాయిజన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ F is equal to Fs is equal to factor of safety sigma T1 and sigma T2 maximum minimum stress principal stresses in the biaxial stress system. So epsilon is equal to strain in the yield point determined from the simple tension test, okay na. This theory is not used in general. So మామూలుగా ఈ థియరీ అనేది మనం జనరల్గా యూజ్ చేయము, because it is only gives the reliable result in the particular causes. ఇది ఈ థియరీ అనేది మనకు రిలయబుల్గా ఉండదు, రిలయబుల్ వాల్యూస్ ఇవ్వట్లేదు అనమాట. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ గివ్స్ రిలయబుల్ రిజల్ట్ మాత్రమే ఉంటుంది ఇన్ ద పర్టికులర్ కేసెస్లో మాత్రమే దీన్ని యూజ్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి దీన్ని పెద్దగా యూజ్ చేయట్లేదు అంటున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ది మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ. ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ, సో ఆల్రెడీ ఇందాక చెప్పిన స్ట్రెయిన్ అంటే మీకు తెలిసి ఉండాలి. స్ట్రెయిన్ ఎనర్జీ దట్ ఈస్ ఆఫ్ సిగ్మా ఈ ఉంటుంది, ఎప్సిలాన్ కూడా ఉంటుంది. అకార్డింగ్ టు దిస్ థియరీ చూడండి ఒకసారి, ద ఫెయిల్యూర్స్ అక్కర్స్ వెన్ ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ per unit volume of the stressed element becomes equal to the strain energy stored per the unit volume in the tension test specimen at the yield point. అంటే చాలా క్లియర్గా చెప్పాడు వీడు, చూడండి ఒకసారి. రెండు విధాలుగా చూసుకోండి. వెన్ ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్, ఒక స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుందంట, అంటే అది ఇట్ డస్ నాట్ రిగైన్ ఇట్ ఒరిజినల్ షేప్. ఒకసారి కనుక దాని మీద లోడ్ అప్లై చేసిన తర్వాత దాంట్లో స్ట్రెయిన్ ఎనర్జీ ఉండిపోతుంది. స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద స్ట్రెస్డ్ ఎలిమెంట్ బికమ్స్ ఈక్వల్. అది ఈక్వల్ అవుతుంది. అంటే ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే ఆ కాంపోనెంట్ ఫెయిల్ అయిపోతుంది. ఎలా ఫెయిల్ అయిపోతుంది? ఆ స్టోర్డ్ ఎనర్జీ అనేది ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది? టు ది స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ద టెన్షన్ టెస్ట్ స్పెసిమెన్ అట్ ఈల్డ్ పాయింట్. అంటే ఈల్డ్ పాయింట్ దగ్గర ఏదైతే ఎనర్జీని స్టోర్ అవుతుందో ఆ ఎనర్జీ స్టోర్ అవుతున్న ఎనర్జీకి మనం ఆ కాంపోనెంట్ యొక్క స్టోర్డ్ ఎనర్జీ ఈక్వల్ అవునప్పుడు ఆ పాయింట్ అనేది దట్ ఈస్ ఆ కాంపోనెంట్ అనేది ఫెయిల్ అవుతుంది అంటారు. ఓవరాల్గా ఏంటంటే ఆ కాంపోనెంట్లో ఇది ఎంతైతే ఎనర్జీ స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయిన స్ట్రెయిన్ ఎనర్జీ, ఓకేనా, స్టోర్ అవుతుందా, ఆ స్టోర్ అయిన ఎనర్జీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడే ఆ కాంపోనెంట్కి ఈ టెన్సైల్ టెస్ట్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్కి ఎంతైతే ఈల్డ్ స్ట్రెస్ దగ్గర ఎంతైతే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయిన ఎనర్జీకి ఈ ఎనర్జీ ఈక్వల్ అవ్వడం వల్ల ఆ కాంపోనెంట్ వీక్ అయిపోతుంది అన్నాడు. అంటే నువ్వు బయట కాంపోనెంట్ చూస్తూ ఉంటావు, ఆ కాంపోనెంట్ మీద లోడ్ అప్లై చేసావు అనుకోండి, ఆ దాంట్లో కొంత స్ట్రెయిన్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది స్టోర్ అయిన ఎనర్జీ
ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు టెన్సైల్ టెస్ట్లో ఏదైతే ఎనర్జీ మనం ఆ మెటీరియల్ క్యాలిక్యులేట్ చేసామో ఆ మెటీరియల్కి ఈక్వల్ అవుతే ఆటోమేటిక్గా ఇది ఫెయిల్ అయిపోతుంది అనమాట. అందుకే అంత యాక్యురేట్గా ఉంటుంది కాబట్టి ఈ ఎనర్జీ కూడా చాలా ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. U1 is equal to 1/2E into sigma T1 square plus sigma T2 whole square minus 2 sigma T1 sigma 2 by Poisson ratio. సో ఇలా ఉంటుంది అనమాట. U2 is equal to 1/2 sigma YT by factor of safety whole square. అక్కడ మనం అనుకున్న దాని మీద టూ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతున్నాయి కదా, 2 డైమెన్షన్ కదా, సో అందుకనే సిగ్మా T1 అలా వచ్చిందనమాట. అకార్డింగ్ టు ది స్ట్రెయిన్ ఎనర్జీ ఉందంటే టూ డైమెన్షన్లో ఉంటుంది. 2 లోడ్స్ పడుతున్నాయి అనమాట కాంపోనెంట్ మీద. లిమిటింగ్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఈ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ది అబౌవ్ థియరీ U1 is equal to U2 1/2E into sigma T1 whole square plus sigma T2 whole square minus 2 sigma T1 into sigma T2 by M. It is equal to 1/2E brackets open sigma YT by factor of safety whole square. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకపోతే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అటెంప్ట్ చేయలేరు ప్రాబ్లమ్ని. ఓకేనా? చూడండి ఒకసారి, ఇందాక చెప్పిన స్ట్రెయిన్ ఎనర్జీ థియరీలో ఇదొక ఫార్ములా. దట్ ఈస్ సిగ్మా T1 స్క్వేర్ ప్లస్ సిగ్మా T2 స్క్వేర్ మైనస్ 2 సిగ్మా T1 ఇంటూ సిగ్మా T2 by M. It is equal to sigma YT by F factor of safety whole square. Next, the fifth one, maximum distortion energy theory or Henke వాన్ మిసెస్ థియరీ అంటారు దీన్ని. సో దీన్ని కూడా మనం బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మనం వాటిలో. అసలు ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఫెయిల్యూర్స్ అక్కర్స్ వెన్ ద స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ ద డిస్టార్షన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్ బికమ్స్ ఈక్వల్. అంటే స్ట్రెయిన్ ఎనర్జీ డిస్టార్షన్ పర్ యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ వాల్యూమ్లో స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ డిస్టార్షన్ అంటే ఆ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది డిస్టార్షన్ అవుతుంది పర్ యూనిట్ వాల్యూమ్లో ఆఫ్ ద కాంపోనెంట్, ఒక కాంపోనెంట్లో becomes equal to the strain energy of the distortion per unit volume of the tension test specimen. అంటే టెన్షన్ టెస్ట్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్లో ఎంతైతే స్ట్రెయిన్ ఎనర్జీ డిస్టార్షన్ అవుతుందో ఆ డిస్టార్షన్ ఎనర్జీకి ఈ కాంపోనెంట్ యొక్క డిస్టార్షన్ ఎనర్జీ స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ అవుతే కనుక కాంపోనెంట్ ఫెయిల్ అవుతుంది అని అంటున్నాడు. ఇది కూడా సేమ్ ఇందాక థియరీలానే ఉంది. Mathematically, the maximum distortion energy theory for yield expressed as sigma T1 whole square plus sigma T2 whole square minus 2 sigma T1 into sigma T2, it is equal to sigma YT by factor of safety whole square. This theory mostly used for ductile material. So ductile material ki theory ni manam baga ఎక్కువ యూజ్ చేస్తాం. In the place of maximum strain energy theory, స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ ప్లేస్లో ఈ థియరీని మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీని మనం బాగా ఎక్కువ యూజ్ చేస్తాం అంటున్నాడు. ఒక నోట్ ఇచ్చాడు. ద మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు యూనిఫామ్ టెస్టెస్. ఆ డిస్టార్షన్ అంటే గురించి చెప్పాడు అనమాట. అంటే ఓవరాల్గా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది ఏం చెప్తున్నాడంటే, ఒక కాంపోనెంట్ మీద 2 లోడ్స్ పడుతున్నాయి. ఒక బాటిల్ని చూసుకోండి, ఒక బాటిల్ తీసుకోండి, దానికి బాగా ట్విస్ట్ చేసామనుకోండి, అది ట్విస్టింగ్ లోడ్ అంటే దాన్ని టార్షనల్ లోడ్ అంటారు. ఆ బాటిల్ని ట్విస్ట్ చేస్తాం. ఓకేనా? అదే బాడీ మీద నేను అటువైపు ఇటువైపు పట్టుకుని సాగదీశాను అనుకోండి, దాన్ని నార్మల్ లోడింగ్ అంటారు. ఇలా రెండు ఒకేసారి జరిగితే అంటే ట్విస్టింగ్ లోడింగ్, దట్ ఈజ్ టెన్సైల్, రెండు ఒకేసారి పడితే అప్పుడు దాని యొక్క ఫెయిల్యూర్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తాం అనేదే ఈ థియరీస్ చెప్తాయి అనమాట. అలా 2 లోడ్స్ పడుతున్నప్పుడు దాని యొక్క బాడీలో ఉన్న బిహేవియర్లో ఉన్న చేంజెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ థియరీస్ బాగా ఉపయోగపడతాయి అనమాట.
అవన్నీ కూడా రెండు స్ట్రెస్సెస్, పాయిజన్ రేషియో, లాటరల్ స్ట్రెయిన్ మీద డిపెండ్ అవుద్ది, నార్మల్ స్ట్రెస్సెస్ మీద డిపెండ్ అవుద్ది, టెన్జైల్ ఈల్ స్ట్రెస్ మీద డిపెండ్ అవుద్ది, అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెస్ మీద డిపెండ్ అవుద్ది, ఓకేనా, వర్కింగ్ స్ట్రెస్ మీద డిపెండ్ అవుతుంది, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా. సో ఇవన్నీ వీటన్నిటి గురించి తెలిసి ఉంటే కనుక కంపల్సరీ థియరీస్ యూజ్ చేసి మనం ఏదైనా కాంపోనెంట్ యొక్క బిహేవియర్ 2 లోడ్స్ పడుతున్నప్పుడు దాని యొక్క బిహేవియర్ని ఈజీగా ప్రిడిక్ట్ చేసేయచ్చు అనమాట, ఓకేనా. ఈ థియరీస్ బాగా అర్థమైందా? సో కంపల్సరీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడమ్మ దీంట్లో. సో మీరు థరోలీ ఒకటిసారి కానీ 2 times 3 times చూస్తే కనుక ఇది మనకు బాగా అర్థమవుద్ది. కింద ఉన్న ప్రాబ్లమ్ని తర్వాత చెప్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఓకేనా. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఒకసారి అంటే 2 times 3 times ప్రతి వీడియోని ఒకసారి చూసి దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు దీని గురించి కంప్లీట్గా నాలెడ్జ్ రాదు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే దీని గురించి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇందులో ఈ వీడియోలో నేను రెండు విధాల గురించి చెప్పాను, 2 టాపిక్ల గురించి చెప్పాను. ఒకటి ఫిట్స్ గురించి చెప్పాను, ఓకేనా, ఫిట్స్ టాలరెన్సెస్ ఫిట్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి కూడా చెప్పాను. థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి అలాగే ఫిట్స్ గురించి చెప్పాను. అలాగే దాంట్లోనే సో క్లియరెన్స్ ఫిట్ అని, ట్రాన్సిషన్ ఫిట్ అని, ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అని, సో ఈ 3 ఫిట్స్ గురించి వాటి యొక్క ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను అనమాట. ఇందులో ఈ 2 టాపిక్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడమ్మ, కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో దానికోసం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే కనుక ఏ థియరీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ప్రతి కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఏదో ఒక క్వశ్చన్ అన్నా పడద్ది మనకి, ఎక్కడైనా ఉపయోగపడుతుంది ఇది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఉపయోగపడుతుంది, లేకపోతే నేనేంటంటే మీకు ఈజీగా ఉంటుందని నేను చెప్పడానికి గల కారణం ఇది, ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి, ఓకేనా. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే కానీ రాదు. సో ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, బాయ్.